D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచేలా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 10న నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ లో స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్న సందర్భంగా మంత్రి నారాయణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తం 8.4 కోట్ల రూపాయలతో 200 షాపులు ఏర్పాటు చేస్తుండగా మొదటి విడతలో 120 కంటైనర్ షాపులు సిద్ధమయ్యాయి. ప్రతి షాపు ఖర్చులో 2,000 లక్షలు కార్పొరేషన్ మెప్మా భరిస్తుండగా మిగిలిన మొత్తానికి కేవలం రూపాయి వడ్డీకే లోన్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే సమయంలో 120 మంది లబ్ధిదారులకు మొత్తం 1,20,00,000 రూపాయలు తన సొంత నిధుల నుండి అందజేస్తున్నానని చెప్పారు. స్మార్ట్ సిటీలో సీసీ కెమెరాలు, వైఫై, స్పీకర్లు, లైటింగ్ పోల్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ దేశంలోని టెక్నాలజీ ఆధారిత మోడల్ మార్కెట్గా నిలుస్తుందని మంత్రి నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ మధ్యలో ఎవరు నుంచి అలాగే నాయకులందరూ కూడా అడగ పోమంటున్నాయి. ఇటువంటి ఫోటోస్ ఫోటో సార్ నువ్వు వెనక్కి తీసుకొస్తాం ఫోటో చెప్తా ఉంటే ఏదన్నా అక్కడే చెప్తారు. సరేపల్లిలోనే ప్రెస్ ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే సార్ క్యాబినెట్లో ఫైల్స్ వెనక్కి వచ్చి చేసుకోండి. మా లాంటి పేదవాళ్ళకి మెప్మా మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చడానికి మన చంద్రబాబు నాయుడు సార్ ఆ పొదుపు గ్రూపులు ఎప్పుడో మొదలుపెట్టారు. కానీ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చూపించడం ఇదే ఫస్ట్ టైము. అది మన నారాయణ సార్ మన నెల్లూరు మన దాంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా లాంటి వాళ్ళకి చాలా ఉండి మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఇది చేసినందుకు నారాయణ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ స్ట్రీట్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఒక నెల్లూరే కాదు
123 మున్సిపాలిటీస్లో ఇది చేసే విధంగా ఈరోజు మెఫ్మా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 5 మున్సిపాలిటీస్లో దీన్ని శాంక్షన్ చేశారు. కొన్ని మున్సిపాలిటీస్లో ఆల్రెడీ టెండర్లు పిలిచి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే మైపాడ్ రోడ్లో చేశారో 120 మందికి 120 మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క యొక్క షాపు 4 లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి. అందులో 2 లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి వాళ్ళు చేస్తున్నారు. మిగతా 2 లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు. ఆ లోన్ వాళ్ళు కొంత ఒక 5 సంవత్సరాలు రీపే చేసుకునేటట్టుగా. అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరు సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమని నిరుపేదలకి. ఆ నేపథ్యంలో ఈ 120 మెఫ్మా మహిళలు ఎవరైతే షాప్స్ ఓన్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో 2 లక్షలు ఉందో ఆ 2 లక్షలు 1 లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ 120 మంది మహిళలకి చెప్పాను. ఆ నేపథ్యంలో ఎవరైతే 50,000 ఒక్కొక్కరికి ఇచ్చేసారు యాక్చువల్గా. మిగతా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4లో భాగమే ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4లో భాగమే ఇది. అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ 120 మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ ఉంటుంది, చాలా ఫేమస్. అది ఎప్పుడో 50 ఏళ్ల నుంచి అక్కడ అది చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని. ఇక్కడ 120 షాపులో కొన్ని షాపుల్లో వరుసగా హుడ్డీ ఉంటాయి, కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ, కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్, ఇట్లా ఆ విధంగా ఒక చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన మెఫ్మా ఎండి గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, తర్వాత పీడీ గారిని మరియు మెఫ్మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, మెఫ్మా గ్రూప్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.